అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగారిని. శ్రీమతి రామానుజాయ నమః. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే, మన హిందూ మతంలో మహానుభావులు గొప్పవాళ్ళు ఎన్నెన్నో శాస్త్రాలు రచించి ఎన్నెన్నో మనకు గొప్ప గొప్ప విలువైన వస్తువులని ఇచ్చి వెళ్ళారండి. అవన్నీ వెతుక్కుంటూ ఉంటే 100 ఏళ్ళు ఈజీగా అయిపోతుందండి. 100 ఏళ్ళలో మనం అన్నీ సాధించలేము. మన పురాణాలు కానివ్వండి, మన అనేక నీతి శాస్త్రాలు కానివ్వండి, మహానుభావులు ఇచ్చినటువంటి మంత్రాలు కానివ్వండి, లక్షల్లో ఉన్నాయండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను. శాస్త్రం అంటే ఒక సిద్ధాంతం, సిద్ధాంతం అంటే ఒక ప్రతిపాదన అనేది ఉంటుంది. మరి చాలామంది ఆ ప్రతిపాదన అంటే కొన్ని ముఖ్యమైన శాస్త్రాలు చూద్దామండి. వాస్తు శాస్త్రం అంటారు. అంటే ఇది నాకు అక్కర్లేదు, నేను నైరుతి గదిలో యజమాని పడుకోవాలండి, లేదు నేను వాయువ్యంలో పడుకుంటాను, నాకు నైరుతిలో పడుకుంటే ఏమవుతుందో చూద్దాము అని ఒక వ్యక్తి ప్రయత్నిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగానండి, ఏమండి మీరు నైరుతిలో పడుకోవాలి కదా, మరి వాయువ్యంలో ఎందుకు పడుకున్నారండి, మీరు ఉండడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదా అని చెప్పిన 15 రోజులకి ఆయన చనిపోయారండి. అంటే అక్కడ ఏమవుతుందంటే నైరుతిలో ఉన్న యజమాని అక్కడి నుంచి కదలకూడదండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే నైరుతిలో తలుపు తీసేసి గేటు పెట్టుకున్నాడండి. కారు కొన్నాడట కొత్తగా పెట్టుకోవడానికి. ఈ లోపల అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, యాంజియోగ్రామ్ దాకా బయటకు వచ్చేసాడు. మరి ఎందుకు నైరుతి తలుపు తీయడం, ద్వారం చూపడం అంటే యమధర్మరాజుని మనం స్వాగతిస్తున్నట్టు లెక్క. అలాగా శాస్త్రాలు ఫట్టు తగులుతాయండి, అందులో డౌటే లేదు. ఒక ఆవిడ సుమంగళి ప్రార్థన అప్పుడు విడోని తీసుకొచ్చి, అంటే భర్త లేని స్త్రీని కూర్చోబెట్టి సుమంగళి ప్రార్థన చేసి తన ఇంటికి తానే అరిష్టాన్ని తెచ్చుకుందన్నమాట. అమంగళాన్ని తెచ్చుకొని ఆ యొక్క మాంగళ్య బలాన్ని బాగా తగ్గించుకుంది ఒక ఆవిడ. మరొక ఆవిడ తన భర్త చనిపోయిన తర్వాత ఏదో గొలుసు వేసుకోవచ్చు, కానీ కావాలని కొత్త మంగళసూత్రం కట్టుకొని మరీ వేసుకుందండి. దానివల్ల అత్యంత అరిష్టాలు, ఆ కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకపోవటం, చనిపోయిన భర్త ఆత్మ శాంతించక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా చాలా జరిగినాయండి. ఇలాగ ఒక జ్యోతిష శాస్త్రం కాకుండా చాలామంది మనకు అనేక శాస్త్రాల్లో ఏమండి ఉదయం పెద్దలాడే సూర్యోదయం అయిన తర్వాత ముందే లేవ్వాలి అనడం శాస్త్రం వెనకాల ఆరోగ్యం ఉంది. సూర్యోదయం చూడకుండా ఆ మనిషి జీవితం వేస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేయాలి, లంచ్ ఏ టైంకి చేయాలి, 7-7:30కంతా డిన్నర్ ఎందుకు చేయాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా శాస్త్రం అనేది చెప్పడం వల్ల, ఆ శాస్త్రాన్ని పాటించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది మనిషికి ఉంటుందండి. చాలామందికి ఈ వాస్తు విషయాలు కానివ్వండి, జ్యోతిష శాస్త్రం కానివ్వండి, ఇతర నియమాలు కానివ్వండి, జనరల్గా మనం ఏదేది చెయ్యాలి ఏది చేయకూడదని పెద్దవాళ్ళు రాసి పెట్టారు. కానీ మనం దానికి వ్యతిరేకంగా చేసి దానికి విలువ ఇవ్వకుండా ఏమవుతుందని ఇవన్నీ పుక్కింటి పురాణాలు అనుకోండి, చాలామంది సర్వనాశనం అయిపోతూ కూడా ఆ నాశనాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అది నా బాధ అంతా కూడా. వాళ్ళు అయిపోయారు, అయ్యా మీరు ఇలా చేశారు కాబట్టి ఇలా అయిపోయారని, మీకు ఇలా అయ్యింది, అవన్నీ మూఢనమ్మలాగా, నాకు ఇవాళ రాసి ఉంది, ఇలా అవ్వాలని రాసి ఉంది, రాసి పెట్టారు, నేను అయిపోయాను అంటారు. కానీ తప్పదండి, శాస్త్రాలు పెద్దలు చెప్పింది, అందులో ఎన్నో మర్మాలు ఉంటాయి. వాటిని ధర్మ సందేహాల్లో అడగండి, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఖచ్చితంగా సంధ్యావందనం కూడా ఉదయం ఏ టైంకి చేయాలి, మధ్యాహ్నం ఏ టైంకి చేయాలి, సాయంత్రం ఏ టైంకి చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఉంటాయండి. కాబట్టి మీరందరూ కూడా శాస్త్రాల పట్ల నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ ఇంట్లో శుభకార్యాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. నమస్కారం, మీ గోపాలయ్య గారు.